బుచ్చిరెడ్డిపాలెం పంచాయతీలోని సమావేశ మందిరంలో కౌన్సిల్ సమావేశం హాట్ గా సాగింది. కేవలం అధికార పార్టీకి చెందిన 10 మంది కౌన్సిలర్లకు నిధులు కేటాయించడంతో రగడ మొదలైంది. దీంతో టీడీపీ, వైసీపీ కౌన్సిలర్ల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది. ఇద్దరు మహిళా కౌన్సిలర్ల మధ్య జరిగిన వాగ్వాదంతో అందరూ షాక్ అయ్యారు. రగడ సద్దుమణిగించేందుకు చైర్పర్సన్ సుప్రజా మురళి పలుమార్లు వారించినా అటు వైసీపీ, ఇటు టీడీపీ కౌన్సిలర్లు ఆమె మాటలను పెడచెవిన పెట్టారు. వైసీపీ కౌన్సిలర్లు సమావేశాన్ని వాకౌట్ చేసి బయటకు వెళ్లిపోయారు. దీంతో సమావేశం సజావుగా సాగింది. ఈ సమావేశంలో పలు అజెండాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. అయితే సమావేశం జరిగిన తీరుపై స్థానిక ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన ప్రజాప్రతినిధులు ఆధిపత్యం కోసం వెంపర్లాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఓర్పు, సహనం పాటించాల్సిన మహిళా ప్రజాప్రతినిధులు పరస్పరం దాడులు చేసుకునేంత వరకు వెళ్లడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని చర్చించుకుంటున్నారు. అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలు పరిష్కరించి నగర పంచాయతీ అభివృద్ధి జరిగే విధంగా సమావేశాలు నిర్వహించుకుంటే బాగుంటుందని ప్రజలు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. రాబోయే సమావేశాల్లోనైనా గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రజా సమస్యలపై చర్చిస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఎంతసేపు పద్ధతిగా మాట్లాడుకుని ఇబ్బంది ఎవరి మర్యాదలు ఎవరికి తెలుసు చెప్పాలి. మీరందరూ చెప్పాలా? సమాధానం మీరందరూ చెప్పాల్సింది ఆమె ఈయన అంటే మర్యాదగా చెప్పినా నీకు అనుకుంది. ఎవరికైనా మర్యాద చెప్పాలి. ఆగోమ్మా మాట్లాడబాకని చెప్పాను. కాబట్టి ఎవరైనా మాట్లాడుకోండి. నేను అడిగింది నీకు బాగా అర్థమై ఉంటుంది. ఇప్పుడు సత్తుమణి కదా నీకు కొంచెం